హాయ్ ఫ్రెండ్స్, నేను ఫ్యామిలీతోని కరీంనగర్లో ఉన్న డీమార్ట్కి రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం నాకు అర్థం కాలేదు. ఇక్కడ థమ్స్అప్లు స్ప్రైట్లు కనబడుతున్నాయి కదా, 2.25 లీటర్ 25 రూపీస్ ఆఫ్తోని ఉంది. అంటే దాని మీద ఎంఆర్పి 100 రూపాయలని ఉంది, 25 రూపీస్ ఆఫ్ అని మనకు 75 రూపీస్కి ఇస్తున్నాడు. కానీ దీని మీద ఎటువంటి ఫ్రీ లేదు, అటు స్ప్రైట్ మీద కానీ అటు థమ్స్అప్ మీద కానీ. కాకపోతే బయట వచ్చేసి మనకు మళ్ళా ఒక చిన్నది ఆ స్ప్రైట్ కొంటే స్ప్రైట్ కావచ్చు, థమ్స్అప్ కొంటే థమ్స్అప్ కావచ్చు, 100 రూపాయలు తీసుకొని చిన్నది థమ్స్అప్ బాటిల్ లేకపోతే స్ప్రైట్ బాటిల్ ఫ్రీ ఇస్తున్నారు. ఇక్కడ మరి చూడండి, 100 రూపాయలు ఎంఆర్పి అంటున్నారు, దాని మీద 25 రూపీస్ ఆఫ్తో 75 రూపీస్ ఇస్తున్నాడు. దీని మీద ఎటువంటి ఆఫర్ అయితే లేదు. చూడండి, సేమ్ ఇదే సమ్మర్ సీజను, ఓకే, సేమ్ డేట్లలో ఉన్నాయి మ్యాక్సిమం. ఓకే, కావాలంటే ఇక్కడ చూడండి, నేను మొత్తంగా రౌండ్గా ఇదే డీమార్ట్లో బిల్లింగ్ చేసే ముందు కూడా, అంటే ఇదేమన్నా పాతదా కూడా నేను ఇక్కడ డేట్లో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్లో అదంతా చూసిన, ఎక్స్పైరీ డేట్లో కూడా అది ఏమైనా ఎక్స్పైర్ ఉందా అని అట్లా కూడా చెక్ చేసిన, అట్లా కూడా ఏం లేదు. పాత స్టాక్ అని చూసినా అట్లా ఏం లేదు, లేటెస్టే, కొత్తదే. ఓకే, ప్రజెంట్ రన్నింగ్ అయ్యే ఏప్రిల్ మంత్లకు సంబంధించిందే ఉంది. కావాలంటే ఇక్కడ బిల్లు కూడా మీరు చూడండి, బిల్లులో కూడా ఉంది. సరే అని నేను ఏం చేసిన, సరే మరి అయితే మొన్న గత 1 మంత్ బ్యాక్ నేను ఇది స్ప్రైట్ కానీ అవసరం ఉండి ఇటు థమ్స్అప్ కానీ రెండు తీసుకుంటే రెండిట్లలో కూడా నాకు చిన్న థమ్స్అప్ బాటిల్ ఫ్రీ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరే సూపర్ మార్కెట్కి వచ్చిన, ఇదిగోండి వాళ్ళ ఫ్రిడ్జ్ నుంచే తీస్తున్నా ఇప్పుడే, నెక్స్ట్ డే 2 రోజుల తర్వాత ఇక్కడ చూడండి, దీని మీద ఫ్రీ ఉంది చిన్న థమ్స్అప్. ఇప్పుడు అంటే స్ప్రైట్ తీసుకుంటే స్ప్రైట్ చిన్నది ఇస్తున్నారు, థమ్స్అప్ మీద కూడా థమ్స్అప్ కూడా ఒకటి ఫ్రీ ఉంది. అంటే నాకు అర్థం కాలే, మన బయట ఫ్రీ ఎందుకు వీళ్ళకి ఇస్తున్నారు, డీమార్ట్లో ఫ్రీ ఎందుకు లేదు, 25 రూపీస్ అక్కడ తక్కువ ఎందుకు చేసి అమ్ముతున్నాడు, వీళ్ళు 100 రూపాయలు తీసుకొని ఇది చిన్న ఎందుకు ఇస్తారు అనేది నాకేం అర్థం కావట్లే. అంటే ఈ బిజినెస్లో లాజిక్ ఏంటిది అనేది నాకు అర్థం కావట్లేదు. ఓకేనా, చూడు రీ, సరే 100 రూపాయలు అక్కడి నుంచి తగ్గించి ఈ 25 రూపీస్, మన 20 రూపీస్ అనుకుందాం. ఆ చిన్న బాటిల్ ఎంత ఉంటుంది అంటే 20 రూపీస్ ఉంటుంది. సో 75 రూపీస్కి 20 రూపీస్ యాడ్ చేసినా మనం సపరేట్ కొన్నామని అనుకుందాం. 75 + 20 95. అర్థం కావట్లేదు నాకు ఏంది. ఇక్కడ డేట్లు కూడా కరెక్ట్గా చూసిన, అది ఏప్రిల్లోనే మ్యానుఫ్యాక్చర్ అయింది, ఇదే ఏప్రిల్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. అర్థం కావట్లేదు. కావాలంటే అట్లా నీట్గా కూడా చూసిన ఎక్స్పైరీ డేట్, నాకేం అర్థం కావట్లేదు.